హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ద్వారా బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి ఎంట్రీ వచ్చిందంటే ఈ రోజు మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనే ఎంట్రీ ఒక ఎంట్రీ వచ్చింది. అదైతే 1:2 రిస్క్ రివార్డ్ అప్రాక్సిమేట్లీ ఇచ్చింది. చాలా తక్కువ రిస్క్ రివార్డ్ ఇచ్చింది అనమాట. సో ఆ ఎంట్రీ ఎలా ఉంటది ఏంటి అనేది మనం క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం ఈ రోజు. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ప్లీజ్ ఈ వీడియో అయితే మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయినా సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో లైక్ చేయడం వల్ల మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. సో మరిన్ని ఫర్దర్ ఇలాంటి కాన్సెప్ట్స్ అండ్ స్ట్రాటజీస్ మీ ముందు నాకు ప్రజెంట్ చేయడం ఇంకా పాసిబిలిటీ కలుగుతుందంట. సో ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు చూసుకుంటే మార్కెట్ ఈ రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందన్నమాట. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి మీకు చెప్పాను కదా రేపంతా నేను సిఈ కాల్ ఎంట్రీలోనే ఉంటానని చెప్పేసి. సో అలాగే మార్కెట్ కూడా ఈరోజు ఏంటంటే మళ్ళీ ర్యాలీ అప్ సైడ్ ర్యాలీ అయ్యింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు చెప్పాను, మీకు చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. చూడండి, ఇది ఉందో చూడండి, ఈ జోన్, ఇది లిక్విడిటీ క్యాండిల్ అన్నమాట. ఇది చాలా స్టాప్ చేసింది ఈరోజు మార్కెట్. నేను అనుకున్నాను ఇది బ్రేక్ అయిపోతుందేమో ఈరోజు అనుకున్నాను, కానీ అక్కడే మార్కెట్ చాలా సస్టైన్ అయిపోయి మార్కెట్ ఈరోజు అంతా కన్సల్టేషన్ జోన్ లో ఉండిపోయింది అన్నమాట. చూడండి, ఇక్కడ ఏరియాలోనే ఈ జోన్ లోనే మార్కెట్ అలా ఉండిపోయింది. సో కాకపోతే మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఎక్కడ దొరికింది ఏంటని చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్కి వెళ్తే మార్కెట్ ఈరోజు స్లైట్ గా ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఒక చిన్న రిట్రేస్మెంట్ ఇచ్చి మార్కెట్ మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేసింది అనమాట. ఏం లేదు, ఇది ఉంది చూడండి, ఈ హై బ్రేక్ చేసింది. అయితే ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ మార్కెట్ ఇక్కడ క్రియేట్ చేసింది. కాకపోతే మార్కెట్ మళ్ళీ ఇంకో హై క్రియేట్ చేసి ఈ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగిన తర్వాత ఇంకో హైయర్ హై ఇక్కడ క్రియేట్ చేసింది. సో ఇక్కడంతా మార్కెట్ ఏంటంటే కన్సల్టేషన్ జోన్ లో ఉండిపోయింది. ఇదంతా లిక్విడిటీ అన్నమాట. లిక్విడిటీ క్రియేట్ చేసుకుంటూ ఉన్నది మార్కెట్. సో అయితే మార్కెట్ లిక్విడిటీ క్రియేట్ చేస్తుంది. పైకి వెళ్ళడానికి లిక్విడిటీ సరిపోవట్లేదు అనమాట. ఏంటంటే ఈ 48,000 కదా, ఇది చెప్పాను కదా, ఇది చాలా మంచి డిమాండ్ జోన్. అట్ ద సేమ్ టైమ్ ఆఫ్ ఇక్కడ స్టాప్ చేస్తుంది అన్నమాట మార్కెట్. లిక్విడిటీ క్యాండిల్ మొన్నటి వరకు కూడా అదే స్టాప్ చేసింది. సో ఈ రోజు కూడా ఏంటంటే అదే ఆ జోనే ఇంకా స్టాప్ చేస్తుంది అనమాట. సో అయితే మనం సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఎంట్రీ ఇయ్యామంటే చూసుకుంటే ఓకే, ఇది ఉంది చూడండి 50 minutes టైం ఫ్రేమ్ లోనే. 50 minutes టైం ఫ్రేమ్ లో ఈ క్యాండిల్ ఉంది చూడండి. ఈ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోని స్వీప్ చేసి క్యాండిల్ పైన క్లోజ్ అయింది. ఓకే, మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ క్యాండిల్ కూడా ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ స్వీప్ చేసి పైన క్లోజ్ అయింది. కాకపోతే దీని స్టాప్ లో హిట్ అయిపోయింది. ఇదే ఈ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో ఇదే కదా స్వీప్ చేసి పైన క్లోజ్ అయ్యింది. యాక్చువల్లీ చెప్పాలంటే దీన్ని ఇంకో రీజన్ కూడా ఉంది, లిక్విడిటీ కాన్సెప్ట్ అన్నమాట. లిక్విడిటీ కాన్సెప్ట్ నేను ఇక్కడైతే టీచ్ చేయను, అది క్లాసెస్ లో టీచ్ చేస్తాను. మీకు ఎవరికైనా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఇస్తాను, దానికి కాంటాక్ట్ దానికి మీరు వాట్సాప్ ఆర్ కాల్ చేసినట్టయితే నేను మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ చెప్తాను. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఒక టైప్ ఆఫ్ లిక్విడిటీ ఎంట్రీ. సో ఓకే, ఇది చూసుకుంటే ఈ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోని స్వీప్ చేసి ఈ క్యాండిల్ పైన క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ కూడా సేమ్ అలాగే ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ స్వీప్ చేసి పైన క్లోజ్ అయింది. మీకు ఈ స్ట్రాటజీ చాలా సార్లు చెప్పుకుంటూ వస్తున్నాను కూడా. ఎప్పుడు చాలా వీడియోస్ లో బ్యాక్ లో మీకు ఈ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేసాను కూడా. మీకు ఒకవేళ కావాలనుకుంటే బ్యాక్ వెళ్ళి ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. ఓకే, సో ఈ ఇలా క్యాండిల్ క్లోజ్ అయింది కదా, ఈ క్యాండిల్ ఎందుకు ట్రస్ట్ చేయకూడదు, ఈ క్యాండిల్ ఎందుకు ట్రస్ట్ చేయాలంటే 1 minute టైం ఫ్రేమ్కి వచ్చేద్దాం. 1 minute టైం ఫ్రేమ్కి వస్తే ఈ క్యాండిల్ ఉంది చూసారా 12:45. ఈ 12:45కి ఈ క్యాండిల్ ఓపెన్ అయింది. 12:45 to 1 o'clock వరకు ఆ క్యాండిల్ ఉంటుంది. ఆ లోపు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిందో లేదు చూడాలన్నమాట. ఎప్పుడు 12:45, ఏది 12:45 ఇక్కడ 12:45 ఇక్కడ అంటే దీని చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏదవుతుంది, దీని ప్రీవియస్ లో అది స్వీప్ చేసి మార్కెట్ దీని పైన క్లోజ్ అవ్వాలి. ఇది ఉంది చూడండి, ఈ హై బ్రేక్ అవ్వాలి. కాకపోతే ఏమైంది, అవ్వలేదు, ఈ హై బ్రేక్ అవ్వలేదు. సో ఇది నాట్ వ్యాలిడ్. ఇది ఉంది చూడండి, ఈ క్యాండిల్ నాట్ వ్యాలిడ్. 12:45 to 1 o'clock లోపు అంటే ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యే టైంకి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వాలన్నమాట. లేకపోతే ప్రీవియస్ హై బ్రేక్ అవ్వాలి. అదేనేది బ్రేక్ అవుట్ అయితే జరగలేదు. సో ఓకే, నెక్స్ట్ ఈ క్యాండిల్ చూసుకుందాం. ఈ క్యాండిల్ చూసుకుంటే 13:30 1 గంటన్నర to 1:45 50 minutes. ఆ 50 minutes గ్యాప్ లోని మార్కెట్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యిందో లేదు చూద్దాం.
ఓకే, సో చూసుకుంటే 30 ఎంతకి ఇది ఓపెన్ అయింది, 13:30, 1:30. ఓకే, 13:30 ఇదిగోండి 1:30కి క్యాండిల్ ఇక్కడ ఓపెన్. దాని హై ఎక్కడ ఉంది, ఇది ప్రీవియస్ హైని మార్కెట్ చేంజ్ అంటే బ్రేక్ చేసింది కదా, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది. సింపుల్, ఏం లేదు, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కదా. సో ఈ క్యాండిల్ ట్రస్ట్ చేస్తాం అన్నమాట. ఈ క్యాండిల్ ట్రస్ట్, ఈ క్యాండిల్ మళ్ళీ ఎంట్రీ తీసుకోం, ఈ క్యాండిల్ మనం ఎంట్రీ తీసుకుంటాం అన్నమాట. సో ఓకే, మార్కెట్ మళ్ళీ రివర్స్ లో ఇప్పుడు ఏంటంటే లైక్ ఆ క్యాండిల్ క్లోజ్ అయిపోద్ది కదా, లైక్ ఏంటంటే 13:30 to 13:45 అంటే 1:45 ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోద్ది కదా. నెక్స్ట్ క్యాండిల్ వచ్చినప్పుడు ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ ఉంది కదా, ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ టచ్ చేసినప్పుడు అక్కడ ఎంట్రీ తీసేసుకుంటాం అన్నమాట. ఈ క్యాండిల్లో ఈ 13:45 క్యాండిల్ ఓపెన్ అవుతుంది కదా, ఆ క్యాండిల్ ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ టచ్ చేసినప్పుడు వెంటనే ఎంట్రీ అయిపోతాం. స్టాప్ లాస్ ఏమో ఇదంతా ఇస్తాం అన్నమాట. ఈ విక్ ఉంది చూడండి, ఈ విక్ ఇదంతా స్టాప్ లాస్ ఇస్తాం. చూసుకుంటే స్టాప్ లాస్ చాలా పెద్ద వచ్చింది, అందుకే రిస్క్ రివార్డ్ కూడా మనకు పెద్ద రాలేదు. టార్గెట్ ఏమో ఈ రోజు హై ఉంచండి, ఇప్పుడు అక్కడ హై ఉంచండి, అక్కడ వరకు టార్గెట్ ని పెట్టుకుంటాం అన్నమాట. సో చూసుకుంటే లైక్ ఇక్కడ ఎంటర్ అయ్యాం కదా, మార్కెట్ చాలా స్లోగా మూవ్ అయింది. స్లోగా మూవ్ అయ్యి మన టార్గెట్ అయితే ఇచ్చింది, అప్రాక్సిమేట్లీ 1:2 అలా ఇచ్చింది అనమాట. సో అందుకే ఈ ఎంట్రీ ఇప్పుడు పెద్ద మనకి లైక్ రాకపోయి ఉండొచ్చు, మనీ జనరేట్ అవ్వకపోవచ్చు. కాకపోతే ఏంటంటే 1:2 పర్లేదు, అంటే ఒక మాదిరి వచ్చింది. కాకపోతే నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఆప్షన్స్ లోని 1:3 అచీవ్ చేస్తేనే మనం ఏంటంటే ప్రాఫిట్స్ లో ఉంటాము. సో ఈ ఎంట్రీ నెగ్లెక్ట్ చేస్తారా చేయరా అనేది అది మీ ఇష్టం, లైక్ అది తర్వాత అది మీ ఇష్టం అన్నమాట. సో ఈ ఫస్ట్ టార్గెట్ అయితే అచీవ్ అయింది కదా, అక్కడ ఎగ్జిట్ అయిపోతాం అన్నమాట. సో నెక్స్ట్ అదే విధంగా మార్కెట్ ఇక్కడ కన్సోలిడేషన్ అవుతూ లైక్ ఇక్కడ ఒక ఇది ఉంది చూడండి, ఇక్కడ ఇంబ్యాలెన్స్ అనమాట. ఆ ఇంబ్యాలెన్స్ టచ్ చేసి దీన్ని బ్రేక్ చేసింది అనమాట. సో టోటల్ గా చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్యాండిల్, ఇది లిక్విడిటీ క్యాండిల్ అంటారన్నమాట కూడా దీన్నే. సో ఇలాగే ఈ విధంగా ఏంటంటే ఈ ఎంట్రీ తీసుకోవడం జరిగింది అనమాట. ఈ క్యాండిల్స్ ని రీడ్ చేసే అబిలిటీ ఉండాలన్నమాట. సో మీరు కూడా ఇలాంటి లిక్విడిటీ క్యాండిల్స్ ని ఐడెంటిఫై చేయడం, లిక్విడిటీ ఏరియాస్ ని ఐడెంటిఫై చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నేను నెంబర్ ఇస్తాను, దానికి వాట్సాప్ ఆర్ కాల్ చేసినట్టయితే మీకు కోర్స్ యొక్క డీటెయిల్స్ ఫుల్ గా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మార్కెట్ లో ఏం జరుగుతుంది ఏంటనుకుంటే, రేపు అయితే మళ్ళీ సంథింగ్ ఏదో మార్కెట్ ఉన్నట్టుంది, లైక్ మెయింటెనెన్స్ మార్కెట్ లో ఒక అది కూడా ఏంటంటే ఫుల్ మార్కెట్ ఓపెన్ అవ్వదు. సో అది మనం ట్రేడ్ చేయకూడదు అక్కడ. అప్పుడు ఓపెన్ అవుతుంది కదా సంథింగ్ లైక్ మార్కెట్ గ్యాప్ అప్ ఓవర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది కదా, అప్పుడు కూడా చిన్న మార్కెట్ లైక్ చార్ట్స్ ఫామ్ అవుతాయి కదా. అప్పుడు మండే కూడా మార్కెట్ సెలవు. సో సండే మీకు ఏదైనా లైక్ సండే మీకు మళ్ళీ వీడియో చేసి పెడతాను, లైక్ ఏంటంటే నెక్స్ట్ మార్కెట్ లో ఏం జరుగుతుంది, నెక్స్ట్ మార్కెట్ లోని సినారీ ఏంటనేది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే. మీకు కనుక ఏదైనా పాయింట్ అర్థం కాకపోయినా, ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే దాన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, టేక్ కేర్, బాయ్.